హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మేమైతే చేపలు తీసుకున్నామని చెప్పాను కదండి. ఆ చేపలతనైతే చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఇచ్చేసాడు. మళ్ళీ మనమైతే క్లీన్ చేసుకోవాలి కదండి. మా అత్తయ్య గారు శుభ్రంగా క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి అయితే క్లీన్ చేశారు. తర్వాత ఆ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టించి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచారండి. ఇందులో అయితే జన కూడా వచ్చింది. ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దానిలో ఈ చేప ముక్కలను అయితే వేసేసారు. ఇది 2 నిమిషాలు అటు ఇటు కలిపి చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. వేడి నీళ్ళలో సరిపడా చింతపండు అయితే వేసుకొని పులుసు అయితే పోసుకోవాలి. చేపల పులుసు వండుకునేటప్పుడు దానికి సెపరేట్ గిన్నె అయితేనే బాగా వస్తుందండి. చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. అందులో వచ్చిన జన అయితే క్లాత్లో కట్టి అయితే అందులో పులుసులో వేశారండి. ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైము. అలా చేయడం వల్ల కూర అంతా జన స్ప్రెడ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంట్లో చేసిన మసాలా అయితే ఆ మరిగే చేపల పులుసులో వేసేసారు. ఇది సిమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పులస చేప పులుసు